నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేనైతే హిరంబా ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ కి అయితే వచ్చేసిన లొకేషన్ వచ్చేసి ఔషాపూర్లో పీపీఆర్ కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ లో ఉందన్నమాట చాలా ఈజీ యాక్సెస్ సో చాలా మంది అడుగుతుండే హిరంబా ఆర్ట్స్ వాళ్ళ వ్లాగ్ తీయాలనేసి మొత్తానికైతే ఈరోజు వచ్చేసిన అండ్ డేట్ వచ్చేసి 21 జూన్ 2024 టైం సుమారు ఇప్పుడు 11:38 అవుతుంది సో హిరంబా అంటే ఏంది సో మనకు టోటల్ 32 నేమ్స్ ఉన్నాయన్నమాట మన వినాయకునికి దాంట్లో హిరంబా అనేది చాలా ఫేమస్ నేమ్ మనకు నేపాల్లో కూడా హిరంబా అనే రూపంలో మన వినాయకుని బాగా పూజిస్తారనమాట హిరంబా అనే వినాయకునికి 5 తలలు ఉంటాయి సింహం మీద కూర్చునే వినాయకుడు ఆ పేరైతే సాయిబాయి వాళ్ళు వాళ్ళ వర్క్ షాప్ కి అయితే ఎన్నుకున్నారు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు అందరికీ తెలుసు కుందన్ వర్క్ అంటే రాజ్దీప్ చాలా ఫేమస్ రాజ్దీప్ ఇంకా కుల్దీప్ వాళ్ళు ఈసారి మన సాయిబాయి అండ్ టీమ్ తోనైతే కొలాబరేట్ అయ్యారు వాళ్ళు ఈసారి సుమారు ఒక 30 విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు ధూల్పేటలో ఉన్న విగ్రహాలు జల్పల్లిలోనే నాగోల్లోనే బట్ సిటీకి అవుట్స్కట్స్ లా సిటీ నుంచి దూరంలో మనకు గట్కేసర్ నుంచి ఓన్లీ 5 minutes డ్రైవ్ అట్లనే బీవీ నగర్ నుంచి కూడా ఓన్లీ ఒక 10 minutes డ్రైవ్ అనమాట నేను డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నంబర్స్ కూడా పెడతా అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తా ఒక్కొక్క విగ్రహం అయితే మనం చూద్దాం అట్లనే మన సాయిబాయి ఇంకా వాళ్ళ టీం అయితే ఇక్కడ ఉన్నది అందరితో మాట్లాడదాం సో ఈ వ్లాగ్ అయితే మీరు లాస్ట్ లో చూడండి థ్యాంక్ యూ గైస్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఫైనలీ నేనైతే హిరంబా ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లోపలికి పోతున్నాను మన హిరంబా టీం కూడా ఇక్కడ ఉన్నది నా గురించి అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారు అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీ గణేష అందరు ఎట్లా తమ్ముళ్ళు బాగున్నారా సో చలో మళ్ళీ మన వర్క్ షాప్లో ఒక్కొక్క విగ్రహం చూద్దాం చలో లెట్స్ సీ ది బ్యూటీ ఆఫ్ హిరంబా ఆర్ట్స్ సో ఇక్కడ కూడా మనకు పెద్ద పెద్ద భారీ బప్పా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట అండ్ విగ్రహాలు చూసుకున్న తర్వాత మన హిరంబా టీంతో మాట్లాడి వాళ్ళ ద్వారానే ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప మంగళమూర్తి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 12 అవుతుంది సో ఈ టైంలో కూడా ఫుల్ జోష్లో ఉన్నది మన హిరంబా టీమ్ సో లోపలికి పోదాం చరణ్ లోపలికి వెళ్ళి చూద్దాం సో భయ వాళ్ళు అయితే మనకు లాస్ట్ ఇయర్ నుంచి పరిచయం అందరూ ఫ్రమ్ బీబీ నగర్ అండ్ వాళ్ళు ఈసారి 2024లో ఫస్ట్ టైం బప్పా విగ్రహాలు చేయాలనేసి డిసైడ్ అయ్యారు సో వాళ్ళు కూడా యూనిక్ డిజైన్స్లో ఈసారి అయితే మన హైదరాబాద్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్కి అయితే విగ్రహాలు అందిస్తారు మనము ఇప్పుడు ఒక్కొక్క విగ్రహం చూసే ముందు మీరు అసలు మీ కాన్సెప్ట్ ఏంది 2024లో యాక్చువల్లీ మా కాన్సెప్ట్ వచ్చేసి మేము ఒక 3-4 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము ఇదైతే సూరత్లో మనం బాంబేలో అక్కడ ఏవైతే మోస్ట్ పాపులర్ గణేష్లో ఏవైతే పెడతారో వాళ్ళు మన హైదరాబాద్ పీపుల్ ఇట్లా అవే ఇష్టపడుతున్నారు అనమాట పెట్టుకోవడానికి సో అదే కాన్సెప్ట్ మేము ఈ ఇయర్ ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళకి బెస్ట్ ఇచ్చేస్తాం అవుట్పుట్ ఓకే సో హిరంబా ఆర్ట్స్లో ఈసారి ముంబైలో ఏ విగ్రహాలు అయితే బాగా ఫేమస్ ఉన్నాయో అవి ఈసారి మీరు అందించడానికి ప్రయత్నం చేస్తారు ఓకే సో మనం మీ దగ్గర మరి మన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా ఒకసారి చూద్దాము మరొకసారి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఒక చిన్న ఫైల్ అవుతుంది అనమాట మనం ఆల్రెడీ చూసినాం లాస్ట్ ఇయర్ 2023-2022లో కొన్ని మోడల్స్ చాలా ఫేమస్ అయిన ఉండే ఆ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఒక్కొక్కటి సో ఫటాఫట్ అవైతే చూసేసుకుందాం ఇక్కడ సో మన గోమాత వెనకలు వచ్చేసి మన బాలాజీ అండ్ అట్లనే ఇక్కడ వినాయకుడు కూర్చొని ఉన్నాడు నైస్ సో ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి మాత విత్ హంస అండ్ ఇక్కడ చిన్న వినాయకుడు బాల వినాయకుడు సో ఇక్కడ లక్ష్మీదేవి కమలం పువ్వు పైన విత్ కలుషం సో చాలా బాగున్నాయి ఇక్కడ మన బొమ్మం బోలే శివుడు ఇక్కడ మన శివుడు ధ్యాన ముద్రలో ఉన్నాడు నంది మీద నాకు వినాయకుడు విత్ టైగర్స్ తమ్ముడు ఒక్కొక్క విగ్రహం అయితే ఫస్ట్ చూసుకుందాం ఈ వినాయకుడు వచ్చేసి ఎంత ఉంటాడు హైట్ 12 feet ఉంటాడు 12 feet వచ్చేసి ఓకే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారికి వచ్చేసి టోటల్ 6 hands ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మనం పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఇంకా దీంట్లో వర్క్ ఉన్నది సో మొత్తానికి మీ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ 2024లో 2 months స్టార్ట్ అయింది 2 months ఓకే సో ఇక్కడ నుంచేనా ఇదే షెడ్డా యాక్చువల్లీ ఫస్ట్ మేము వచ్చేసి గట్కేసర్లో పెట్టినాము ఓకే అది అనుకోకుండా ఫ్లడ్స్ కి కొలాప్స్ ఓకే వాతావరణం వల్ల కొంచెం ఓకే ఇమిడియట్లీ మేము షెడ్ చూసుకున్నాం మాకైతే బప్ప వాళ్ళ మంచి షెడ్ దొరికింది బ్లెస్సింగ్స్ వల్ల మేము ఇక్కడ షిఫ్ట్ అయినాం అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ట్రాఫిక్ అయినా దేనికైనా ఇలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం ఓకే అది కూడా కరెక్టే అని చూస్తారు కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్ మెటల్ టిన్ షెడ్ అనమాట ఇక్కడ ఏంటంటే ఒక పర్మనెంట్ షెడ్ లాంటిది అయితే ఉంది ఇవన్నీ మీరే చూస్ చేస్తారా ఈ డిజైన్స్ అన్ని ఓకే సో ఇది కూడా 12 feet విగ్రహం అనమాట సో ఇది తమ్ముడు ఇది ఎంత ఉంది హైట్ వినాయకుడు 13.5 ఓకే ఓకే సో ఓవర్ మరి ఆర్టిస్ట్ కొత్తగా చెప్పాలని ఏం లేదు మనకి ఓవర్ కాదు రాజ్దీప్ బాయ్ ఫ్రమ్ ముంబై ఓకే నైస్ ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఇక్కడ మన బప్ప జంబో సైజ్ బ్రదర్ జంబో సైజ్ సో
జంబో సైజ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ తొండం కూడా కొంచెం మనకు డిఫరెంట్ షేప్ లో ఉన్నది, వచ్చేసి కస్టమైజ్ ఉంటుంది మొత్తము. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ గిట్లా మనం కస్టమైజ్ ఇచ్చేస్తున్నాము. ఓకే, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వాళ్ళు మేకింగ్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, నైస్. సో ఇక్కడ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే జాయింటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జాయింటింగ్ వర్క్ వచ్చేసి ఒక 20-25 డేస్. 20-25 డేస్. ఓకే, అండ్ ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు మీరు? మేము 27th షిఫ్ట్ అయినా. 27th. ఓకే, ఇది ఏ డిజైన్లో ఉంటుంది మరి వినాయకుడు? వీణా పట్టుకొని ఉంటుంది. ఓకే, నైస్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం, వినాయకుడు మంచిగా కూర్చొని ఉన్నాడు, అండ్ వీళ్ళు మెటల్ కూడా కొంచెం హెవీగా వాడిరు అనమాట. సో ఈ వినాయకుడు ఎట్లుంటుంది డిజైన్? బాలాజీ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ బాలాజీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బాలాజీ బ్యాక్గ్రౌండ్ అది కూడా చాలా ఫేమస్ ఉంటుంది లాస్ట్ టైం ముంబైలో. ఓకే, సో సుమారు ఎంత ఉంటుంది హైట్? వచ్చేసి 8-20 ఫీట్ వరకు. 8-20 ఫీట్. ఓకే, సో నెక్స్ట్ వినాయకుడు ఇక్కడ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు. సో ఇది కూడా ఒక డిఫరెంట్, తొండం కూడా కొంచెం ఇక్కడ మనకు రొటేట్ అయి ఉన్నది, కంప్లీట్ హ్యాండ్ మేడా. ఓకే, సో ఈ వినాయకుడు హైట్ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ ఈ బాడీస్ మొత్తం 18-20 ఫీట్ వరకు. ఓకే, సో స్టార్టింగ్ మన దగ్గర ఏ హైట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ హిరంబా ఆర్ట్స్లో? 12 ఫీట్ నుంచి 20 ఫీట్. ఓకే, సో ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్, ఇది కూడా ఒక జంబో సైజ్ అనమాట. వినాయకుడు అగైన్ మనకు రైట్ సైడ్ కాల్ అయితే లెఫ్ట్ సైడ్ కాల్ మీద వేసుకున్నాడు, అండ్ 4 హ్యాండ్స్. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క విగ్రహానికి తొండం అనేది హ్యాండ్ మేడ్ చేసారు, డై అయితే వాడతలేరు. అండ్ స్వామివారికి దంతం కూడా చూసుకోవచ్చు, వేరే ప్లేస్లో మనకు దంతం అనేది చిన్నగా ఉంటుంది, ఇక్కడ పెద్దగా ఉంది. వినాయకుని గురించి ఏమన్నా డిజైన్? ఓన్ స్కెచ్. ఓకే, అండ్ ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫేస్ ఎట్లా మరి ఈసారి మీరు ఏమైనా చేపించిర్రా? ఓకే, స్మైలింగ్ ఫేసెస్. ఓకే, ఈ వినాయకునికి చేలో ఉన్నది మనకు శంఖం, హ్యాండ్ మేడ్. ఓకే, నైస్. సో ఇక్కడ శంఖం కూడా చూసుకో, చాలా పెద్దగా ఉంది, మామూలుగా నా చేయి పెడితే. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క ఫింగర్ కూడా చూసుకోవచ్చు మీరు, బిగ్ సైజ్. సో బుకింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి మరి, ఇప్పటికి ఎన్ని బుకింగ్ అయిపోయినాయి? రెస్పాన్స్ బాగుంది. ఓకే, నైస్. ఓకే, ఓకే, కస్టమైజేషన్ అనేది ఏం చేస్తలేరు. ఓకే, సో ఓకే, యాక్చువల్గా ఈ రోజు నుంచి చూసుకుంటే మనకు ఓన్లీ 77 డేస్ ఉన్నది. ఓకే, విగ్రహం ఏ డిజైన్లో ఉండొచ్చు? వెనకాల కలిశం ఏదైతే ప్రభాలు వస్తుందో, ఓకే, కలిశం చొమ్మ వస్తుంది. ఓకే, అండ్ అమ్మవారి గిట్ల వస్తుంది విత్ మాత. మేము ప్రతి ఒక్క మూర్తికి బప్పాకి ఫైబర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చేస్తాం, ఫైబర్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇంక్లూడింగ్ మన కుందన్. ఓకే, నైస్. మామూలుగా వేరే దగ్గర ఎక్కడ పోయినా కుందన్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇది చెప్పాలి, ఇక్కడ వినాయకుడు ఇది ఓన్ డిజైన్. ఓకే, 2024లో ఏవైతే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో ఓకే యూనిక్ ఉంటాయి, అవి బయటికి రిలీజ్ చేయం మేము. ఓకే, ఎందుకంటే కాపీ పేస్ట్ అయిపోతుంది. అవును, అది కూడా కరెక్టే. యా, సో స్వామివారి ఫేసెస్ చూసుకోవచ్చు, ఇక్కడ బిగ్ సైజ్ ఉన్నాయి. అండ్ స్వామివారి పాదం ఇది కూడా చాలా పెద్దగా ఉంది, బిగ్ సైజ్ అనిపిస్తుంది ఇక్కడ వినాయకుడు. సో ఇది ఎంత ఉంటుంది హైట్? 16 ఫీట్ 17 ఫీట్ వచ్చేస్తుంది బాడీ. ఓకే, 17 ఫీట్. ఓకే, సో ఇంత తక్కువ టైంలో ఎట్లా చేసారు? ఎంతమంది మొత్తం ఇక్కడ మీ దగ్గర వర్కర్స్? 12 to 13 మెంబర్స్ ఉంటారు. 12 to 13 మెంబర్స్. సో ఇక్కడ కూడా స్వామివారు చూసుకున్నట్టయితే ఒక కొంచెం డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాడు. ఇది కూడా ఓన్ స్కెచ్నా? ఓకే, ఇంత పెద్ద డిజైన్లో అంటే ఇంత పెద్ద విగ్రహాలు ఎన్ని చేస్తారు టోటల్ ఈ సైజులో, జంబో సైజులో? 10 చేస్తున్నారు. ఓకే, నైస్. యాక్చువల్లీ మనం లిమిటెడ్ పెట్టుకున్నాం, ఓన్లీ 30 to 40 పీసెస్. 30 to 40 పీసెస్. ఓకే, సో ఇదేమన్నా కస్టమైజ్డా? అది కొంచెం మా స్కెచ్ అన్న, మా షెడ్ లో ఇది పెద్దది. ఓకే, 17 to 18 ఫీట్ ఉంటుంది. 17 to 18 ఫీట్. బ్యాక్గ్రౌండ్ తోటి 20-22 ఫీట్ వెళ్తుంది. ఓకే, చిన్నగా ఉంది ఇక్కడ విగ్రహం. ఇది వచ్చేసి మన 12 ఫీట్ వినాయకుడు. ఓకే, సో కొంచెం జర ముందుకు వెళ్దాం. యాక్చువల్గా భయ్య వాళ్ళు కూడా బయట నుంచి వచ్చినట్టు. టైం అయితే చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఆల్ 12 అయిపోయింది. భయ్య నమస్తే, రామ్ జై శ్రీరామ్. కాన్ సే ఆ రే అన్న? గన్ ఫౌండరీ సే. సో మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ వినాయకులు అంటే గన్ ఫౌండరీలో పెడతారు. వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే మెట్రో లోపలికున్నారు. సో దాని గురించి బిగ్ సైజ్ వినాయకులు అంటే గన్ ఫౌండరీ పోవాలి. సో చెప్పాలి భయ్య, ఇక్కడ స్వామివారికి వచ్చేసి 6 హ్యాండ్స్ ఉన్నాయి. 6 హ్యాండ్స్ వస్తుంది, ఇక్కడ పికాక్ వస్తుంది. ఓకే, ఇంకా ఫినిషింగ్ కాబట్టి ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా అనేది మనకు ఏమొచ్చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసా. ఓకే, సో సుమారు మనకి కంప్లీట్ జాయింటింగ్ వర్క్ ఇంకా ఈ ఫినిషింగ్ వర్క్ ఎప్పటి వరకు అయిపోతుంది? ఈ రోజు వచ్చేసి 21 జూన్. సో ఈ నెలలో ఇంకొక 9 రోజులు ఉంది. ఎప్పటి వరకు అయిపోతుంది మరి? 20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. 20 డేస్లో కంప్లీట్ జాయింటింగ్ ఫినిషింగ్ జాయింటింగ్ అండ్ ఇన్ 10 డేస్లో మనకు బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇక్కడ మేకింగ్ అయిపోతది. నైస్. ఓకే, సో వన్ మోర్ బిగ్ సైజ్ బప్ప. సో ఇది చెప్పాలి, ఈ వినాయకుని గురించి చెప్పాలి. చెప్పాలంటే స్పెషల్ ఇందులో డమరుకం వస్తుంది, ఇంకా కొంచెం మోల్డింగ్ చేయాలి. ఓకే, ఇది స్పెషల్ అంటే ఆర్డర్డ్ పీసా? నో మా స్కెచ్. మీ స్కెచ్. సో బుక్ అయిందా మరి విగ్రహం? బుక్ కాలేదు విగ్రహం. ఏంటంటే మన శంకరుడికి ఏదైతే టైగర్ చర్మం అవును
అది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా ఇన్ హిరంబా ఆర్ట్స్ ఇది అవైలబుల్ ఉంది బుకింగ్కి. సో స్పెషల్ విగ్రహం అనమాట. సో శివునికి ఏదైతే కింద పంచ అనేది మనకు టైగర్ స్కిన్ వస్తుందో అది వాడుతారు అనమాట. కస్టమైజ్డ్ మోడల్ మలక్పేట్కి వెళ్తుంది. ఓకే, నైస్. త్రిశూలం చేతిలో పట్టుకుంటాడు. ఓకే, నెక్స్ట్ ఇది నంద్యాల వెళ్తుంది. నంద్యాల. ఓకే, సో ఇదే ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్గా 2 ఎంట్రన్స్ ఉన్నాయి. భయ్య నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో భయ్య వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చారనమాట బప్పాని చూడడానికి. సో చెప్పాలి బ్రో, ఇది వచ్చేసి నంద్యాల వెళ్తుందనా? నంద్యాల. వావ్, మోస్ట్ యూనిక్ అయిపోయిందో లాస్ట్ ఇయర్ అమ్మవారు వెనకాల వస్తున్నావు. అవును, సపరేట్ గా డై ప్రిపేర్ చేసాం వీళ్ళ కోసం. అంత దూరం నుంచి వచ్చారు. ఓకే, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేసి. ఓకే, బేసిక్లీ నంద్యాల వచ్చేసి కర్నూలు నుంచి సుమారు 1.5 గంట ఉంటుంది. అక్కడ నుంచి మనం మహానంది పోవచ్చు, అహోబిలం పోవచ్చు, యాగంటి పోవచ్చు. సో అక్కడికి మన హిరంబా ఆర్ట్స్ నుంచి బప్ప విగ్రహం అయితే పోతుంది టువర్డ్స్ నంద్యాల. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఓకే, సో సుమారు ఇప్పటికి ఎన్ని విగ్రహాలు బుక్ అయిపోయినాయి మన దగ్గర? సుమారు ఒక 10. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. ఇక్కడ ఈ విగ్రహం గురించి చెప్పండి. ఈ బాలాజీ స్టైల్లో వస్తుందనా? ఓకే, విగ్రహం వచ్చేసి ఓకే, బాలాజీ ఏదైతే కిరీట్ ఉన్నదో అవును, కొంచెం మోల్డింగ్ చేసి బాలాజీ స్టైల్లో చేసి. ఓకే, కొంచెం పొడుగు వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ స్వామివారు మరి ఏం పట్టుకుంటారు? కొంచెం ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టున్నది. ఈయన వచ్చేసి విఠల స్వామి. ఓకే, ఇందులో అంబ్రెలా పట్టుకుంటాడు. అంబ్రెలా. ఓకే, సో మనకు పండరిపూర్లో కృష్ణుని రూపంలో విఠలేశ్వర మహారాజు ఉంటారు అనమాట. ఆ రూపంలో అయితే ఇక్కడ వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఈ వినాయకుడు కొంచెం జర మనకు రైట్ సైడ్ లో టైగర్ వచ్చేస్తుంది. వావ్, నైస్. అమ్మవారు వచ్చేసి పైన వచ్చేస్తుంది. నైస్, నైస్, చాలా బాగుంటది. వెరీ గుడ్. సో మేము కూడా వెయిట్ చేస్తాం అనమాట అవుట్పుట్ గురించి. అండ్ ఈ అవుట్పుట్ అంతా రావడానికి ఎంత టైం పడుతుంది మనకు? సుమారు 20 డేస్ లో. 20 డేస్. ఓకే, సో ఇక్కడ స్వామివారికి టోటల్ 4 హ్యాండ్స్. ఆశీర్వాదం ఇస్తాడు మంచిగా. నైస్. ఓకే, వెరీ గుడ్. సో చెప్పాలి, ఇక్కడ చెప్పాలి బ్రో. ఇక్కడనా కొంచెం ఇంకా అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే, కంప్లీట్ కాలేదు. సో ఇది మనకు జాయింటింగ్ మోడ్లో ఉన్నది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన హిరంబా ఆర్ట్స్లో కూడా సుమారు ఒక 35 to 40 విగ్రహాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక 25 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో ఇక్కడ కొన్ని కస్టమైజ్డ్ మోడల్స్ కూడా చేస్తున్నారు. ఫ్రేమ్ కూడా చాలా పెద్దగా ఉన్నది. సో చరణ్, ఈ పర్టికులర్ మోడల్స్ ఎట్లా మనకు యాజ్ పర్ స్కెచ్ ఇవి? యాజ్ పర్ స్కెచ్ అండ్ వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో. ఓకే, సో మీరు మెటల్ కూడా చూసుకుంటే కొంచెం హెవీ మెటల్ వాడుతున్నారు. వేరే ప్లేసెస్లో అయితే మనకి ఈ మధ్యలో సపోర్టింగ్ పోల్ అనేది రౌండ్ ఉంటుంది అనమాట. బట్ మన హిరంబా ఆర్ట్స్లో అయితే వీళ్ళు కొంచెం స్క్వేర్ షేప్లో కొంచెం ఎక్కువ గేజ్. ఎంత ఎంఎం ఉంటుంది ఇది? 4 mm ఉంటుంది. 4 mm. అండ్ సుమారు ఎంత ఉండొచ్చు వెయిట్? యాక్చువల్లీ లాంగ్ 20 feet వచ్చేసి 70 kgs. 70 kgs. ఇది వచ్చేసి ఒక అరౌండ్ 25 kgs ఉంటుంది. ఓకే, నైస్. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి 15 feet వరకు. 15 feet. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ ఉన్నది అక్కడ పెద్ద. ఓకే, సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కస్టమైజ్డ్ మోడల్స్ అనమాట. ఇవి మనం ఇంతకుముందు చూపెట్టలేదు. సో హెవీ మెటల్ అయితే వాడతారు. అంటే మీరు ఆల్మోస్ట్ అలా ఒక 200-300 కిలోమీటర్ దూరం పోయినా కానీ బిందాస్గా వెళ్ళిపోవచ్చు అనమాట అట్లా. సో ఒక్కసారి అయితే ఇంకా చరణ్తోని సాయితో మాట్లాడి ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం. తమ్ముడు చరణ్, చెప్పాలి మరి ఈసారి ఎట్లా అనిపిస్తుంది 2024లా? మొత్తం యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే ముంబై కంటే కూడా గ్రాండ్గా ఈసారి మన హైదరాబాద్ భాగ్యనగరంలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మన వినాయక చతుర్థి బప్పా ఫెస్టివల్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మన బప్పా లవర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనం బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేసి వాళ్ళకి హ్యాపీనెస్ అనేది మనం ఇవ్వాలి. యా, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెట్టుకొని మా దగ్గరకు వచ్చి, అటుగాక మేము ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఎంతో 100% వచ్చి కాబట్టి వాళ్ళకి 100% అవుట్పుట్ ఇచ్చి. అవును. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కుందన్ వర్క్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో 2024లో మీరు వినాయకుని పెట్టాలనేసి మీకు ఆలోచన ఎట్లొచ్చింది? ఎప్పుడు వచ్చింది? 4 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. ఓకే, వాళ్ళు ఎలా థింకింగ్ చేస్తారో మాకు తెలుసు. ఓకే, సో మేము 2-3 years నుంచి వెయిట్ చేసి తర్వాతకి 2024లో మనము. ఓకే, సో మెయిన్ ఐడియా ఎవరిది మరి ఇట్లా పెట్టాలనేసి? మా బ్రదర్ది, సాయిబాయ్, మా బ్రదర్స్ ఇట్లా. ఓకే, ఓకే, సో ఇంత రాత్రి కూడా యాక్చువల్గా ఎక్కడ పోయినా కానీ మామూలుగా అన్నదమ్ములు ఉంటారు, బట్ దోస్తులు అనేది ఇంపార్టెంట్. సో చూస్తారు కదా, ఆల్రెడీ నేను చెప్పిన 12 అయిపోయింది అనేసి బయట కూడా గట్టిగా వర్షం పడుతుంది. సో మన బప్పా లవర్స్ కూడా వచ్చిర్రు ఫ్రమ్ గన్ ఫౌండరీ. అందరూ ఒకసారి జయబోల గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, మంగళ మూర్తి. చరణ్ అండ్ సాయి, నేను కూడా వెయిట్ చేస్తున్నా ఈగర్గా. ఇంకా 77 days ఉంది ఫెస్టివల్కి. ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ అయితే బాగా నడుస్తుంది. బట్ మీ కలరింగ్ అంటే రాజ్దీప్ అయితే అందరూ తెలుసు, వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్టిస్ట్ ఫర్ కుందన్ వర్క్. సో మీ దగ్గర నుంచి బెస్ట్ కుందన్ వర్క్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కుందన్ వర్క్ ఎట్లుంటుంది మన దగ్గర? మెటల్ ఉంటుంది. మెటల్, ప్యూర్ మెటల్. అంటే పూసలు అట్లాంటివి ఏం వాడతారు? ఓకే, స్టిక్కర్ గిక్కర్ ఏముండవు. రాఖీ పౌర్ణమి లోపే మనము ఈ షెడ్ లో మొత్తం కలరింగ్ అయిపోతుంది, డ్రాపింగ్ అయిపోతుంది.
ఇట్లా కంప్లీట్. ఓకే, సో ఈ రోజు 21 జూన్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నీకు జాయింటింగ్ ఉంటుంది ఇంకా కొన్ని విగ్రహాలకు, అట్లా మనకు ఫినిషింగ్ కూడా ఉంటుంది. అది ఎప్పటివరకు అయిపోతుంది? 20-25 డేస్. ఓకే, నెక్స్ట్ పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? విత్ ఇన్ 15 days లో డెమో పీస్ వచ్చేస్తుంది. డెమో పీస్ వచ్చేస్తుంది. ఓకే, దాని కుందన్ వరకు ఇట్లా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మొత్తానికి మన బప్ప లవర్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ కస్టమర్స్కి, మన బప్ప లవర్స్కి, మన బ్రదర్స్కి? ఏం లేదన్నా, ఈసారి మనకి ఫస్ట్ టైం మనది. ఓకే, ఏం లేదన్నా, 100% బెస్ట్ ఇస్తాం మనం ఈసారి. ఓకే, సో మమ్మల్ని ఒకసారి విజిట్ అయ్యి మాతోటి మాట్లాడి అన్ని చేస్తే మేము అవుట్పుట్ అయినా. ఓకే, సో మరి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి? ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ అన్న. రీజనబుల్ విత్ కుందన్ వరకు ఇచ్చేస్తున్నాం మన, దానికి ఎక్స్ట్రా ప్రైస్ ఏం లేదు. అవును, రీజనబుల్ ప్రైస్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే డెలివరీ టైం ఉందో వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి డెలివరీ తీసుకొని. అవును, మనకు మెయిన్ రోడ్ ఇట్లా దగ్గరలోనే ఉంటుంది. అవును, మేము ఎందుకు సిటీ అవుట్స్కట్స్ లో పెట్టుకున్నాం అంటే నైట్ టైంలో వాళ్ళకి ఏ రిస్క్ ఉండకుండా. ఓకే, ఇక్కడ మనకు క్రేన్ గిట్లా అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే, మంచిగా హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే రూట్ చాలా ఈజీ అనమాట. మనం ఉప్పల్ నుంచి గట్కేసర్ బైపాస్ దాటిన తర్వాత మనకు ఔషాపూర్ అనేసి ఒక విలేజ్ వస్తుంది బీబీ నగర్ కంటే ముందు. సో ఇది హైవేకి చాలా దగ్గరలో ఉందన్నమాట. మీకు ట్రాఫిక్ ఇష్యూస్ ఏముండయి అండ్ చెట్లు కూడా మీకు ఏం అడ్డం రావు అనమాట. పెద్ద రోడ్స్ ఉన్నాయి. మీరైతే ఇక్కడికి రండి, వీళ్ళ అవుట్పుట్ చూడండి. ఇంకొక 3-4 డేస్లో మన రాజ్దీప్ కూడా వస్తున్నాడు. సో ఆయనను కూడా మీరు కలవండి. అండ్ కుందన్ వరకు అయితే బెస్ట్ ఇస్తా అంటున్నారు వీళ్ళు. సో వెయిట్ చేద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసి బీబీ నగర్, గట్కేసర్, జన్గాం, ఆలేర్, వరంగల్, హన్మకొండ, అటు కరీంనగర్, సిద్దిపేట్, ఇటు సైడ్ వచ్చేసి మనకు నల్గొండ, నార్కెట్పల్లి, చిట్యాల్. సో ఇక్కడ సైడ్ మనకు సిటీ నుంచి కూడా వస్తున్నారు బప్పా లవర్స్. సో మనం అందరం చరణ్కి, వాళ్ళ బ్రో అన్నకి సపోర్ట్ చేద్దాం. సో మీరు కూడా ఇట్లనే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో థ్యాంక్స్ అలాట్ అందరికి. అండ్ చెప్పాలి సాయి, ఇంకొకటి మనకి ఏదైతే ఐస్ వర్క్ ఉంటుందో, ఓకే, ఐబ్రోస్ ఐస్ వర్క్ ఉంటుందో, ఓకే, మనకి చింతమణికి ఎవరైతే వేసిరో ఓకే, అతను పర్సన్ వస్తారు. వావ్, నైస్ నైస్. సో మీ దగ్గర కూడా చాలా థింగ్స్ ఈగర్గా మేమైతే వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఆల్ ది బెస్ట్ సాయి, ఆల్ ది బెస్ట్ చరణ్. అండ్ థ్యాంక్స్ అలాట్ గైస్. ఇది మన హిరంబా ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. బయట అయితే గట్టిగా వర్షం పడుతున్నది. సో మళ్ళీ మనం కలుద్దాం ఆఫ్టర్ 10 or 15 days. అప్పటి వరకు స్టే ట్యూన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా.